విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే గత ప్రభుత్వం కంటే ప్రస్తుత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని, విద్యార్థుల పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. ప్రస్తుతం మనకు అందుబాటులో విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాడి పృథ్వీ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పృథ్వీ గారు, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు స్కిల్ యూనివర్సిటీస్ అంటుంది. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యలన్నింటినీ కూడా సమీకృతం చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య తమ ప్రభుత్వం అందిస్తామని చెప్తుంది. దాదాపు గత ఏడాదితో పోలిస్తే 21,192 కోట్ల బడ్జెట్ ను ఈసారి కల్పించామని చెప్తోంది. సో గత ఏడాదితో పోలిస్తే 2,000 కోట్లు అదనంగా చేర్చామని చెప్తోంది. ఇంకా విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘ నేతలు ఎందుకు సంతృప్తి చెందట్లేదు ప్రభుత్వ విధానాల పట్ల? ఎవరి మార్కుని వాళ్ళు తీసుకురావడం కోసం పాలక ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగు చేయకోకుండా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యా విధానం అని చెప్పేసి నూతన గురుకులాలని 268 ఉన్నటువంటి గురుకులాలని 1023 గురుకులాలను తీసుకొచ్చేసి అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితిని మేము చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. అందులో ఆ 1000లో కనీసం 200 గురుకులాలకు కూడా సొంత భవనాలు, సరైనటువంటి ఫ్యాకల్టీ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులని దాని మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి మేము చూసాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని బాగు చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా రేవంత్ రెడ్డి ఇవాళ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొస్తా ఉన్నాం, నియోజకవర్గానికి ఒక పాఠశాలను తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ ప్రాథమిక హై స్కూళ్లలో ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా విద్యార్థులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితిని ఆ పాఠశాలని బాగు చేస్తే ఇవాళ ఉపయోగకరంగా ఉంటుంది, పేద వర్గాలకి విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇతరులకు విద్యాశాఖ కేటాయిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి తన దగ్గరనే విద్యాశాఖను పెట్టుకున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించడమే కాదు, నైపుణ్యాన్ని అందించడం కూడా తమ ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 65 అధునాతన సాంకేతిక కేంద్రాలను కూడా ఇప్పటికే అందుబాటులో తీసుకొచ్చాం. ఐటీఐని మరింత బలోపేతం చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాన్ని కూడా అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ విద్యార్థి సంఘ నేతలే అర్థం చేసుకోవట్లేదంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇది కరెక్టేనా? కేసీఆర్ ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. దాంట్లో స్పష్టంగా విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకున్నాడు అనేదంటే దాంట్లో ముఖ్యమంత్రి గారు అనేక రంగాలలో దృష్టిని సారిస్తా ఉన్నాడు తప్ప విద్యారంగంలో సరైన దృష్టి లేదు కనుకనే అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూశాం. అందరూ పరిశీలన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది విద్యార్థి సంఘాలు కావాలని చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, ఇది నిజమైనటువంటిది అని చెప్పేసి అసమర్థ పాలనగా మేము తెలియజేస్తా ఉన్నాం. 18 నెలలు గడుస్తున్నా ఏమాత్రం కూడా విద్యాశాఖ మంత్రి నియమించలేదు. అది ముఖ్యమంత్రి దగ్గరే ఉంటే విద్యారంగం బాగుపడుతుంది అని చెప్పేసి అనడంలో అర్థం లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలకు కానీ విద్యారంగానికి కానీ అధిక నిధులు కేటాయించినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నా ఇవాళ 7% నిధులు జీతభత్యాలకు మాత్రం ఉపయోగపడతాయి తప్ప ఏమాత్రం ఉపయోగపడవని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో 17 యూనివర్సిటీలు మూసివేతకు గురవుతా ఉంటే స్కిల్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ఏం ఉపయోగం, వాటిని ఎందుకు బాగు చేయట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 26,000 పాఠశాలలు మూసివేతకు గురవుతా ఉంటే ఇవాళ నియోజకవర్గానికి ఒక పాఠశాలని తీసుకొస్తాం, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను అనడంలో అర్థం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి విద్యారంగం ధ్వంసానికి గురి కాకోకుండా పేద వర్గాలకు అందే విధంగా బాగు చేయండి అని చెప్పేసి పాలక ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాం. గతంలో మీరు అనేక పోరాటాలు చేశారు. ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, స్కాలర్షిప్ ని కూడా తక్షణమే చెల్లించాలని, ఆ నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి అనేక డిమాండ్ చేశారు, పోరాటాలు కూడా చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన స్పందన కూడా లేదు. గత కొద్దిసేపు క్రితం కూడా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్కతో సమావేశమయ్యాయి. ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ నిధులు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేశాయి. ఈ అంశంపై ప్రభుత్వంలో ఏమైనా కదలిక వచ్చిందా? ఆ తర్వాత పోరాటాలు ఏమైనా ఫలించాయా? ఇవాళ పాలక ప్రభుత్వాలు దున్నపోతు మీద వాన కురిసిన చందంగా ఎలాంటి చలనం లేకోకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు యాజమాన్యాలు మొత్తం కూడా పరీక్షలు బంద్ చేసుకొని మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, విద్యార్థుల స్కాలర్షిప్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థి సంఘాలు కూడా 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినా, సీఎం ఇల్లు ముట్టడి చేసినా, సెక్రటేరియట్ ముట్టడి చేసినా, ధర్నాలు రాస్తారోకో చేసినా మాది కొత్త ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తప్ప దాని పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 8,000 కోట్ల రూపాయలని ఇవాళ విద్యార్థులకి బకాయిలు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం
ఈ స్కాలర్షిప్ల మీద 10 లక్షల మంది విద్యార్థులు ఆధారపడి తమ చదువులను కొనసాగిస్తా ఉన్నారు. కానీ వాళ్ళ ఖర్చుల కోసం కానీ, ట్రావెలింగ్ కోసం కానీ, విద్యార్థుల సౌకర్యాల కోసం కానీ ఏమాత్రం ఉపయోగపడలేని విధంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి 8,000 కోట్ల రూపాయలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలి. అది కేసీఆర్ ప్రభుత్వం నుండి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇది దుర్మార్గమైనటువంటి విషయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, రేవంత్ పూర్తి స్థాయిలో విఫలమయ్యారంటూ కూడా ప్రస్తుతం విద్యాసంఘం నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం ఇళ్లు ముట్టడించినా, అసెంబ్లీ ముట్టడించినా, సెక్రటేరియట్ ముట్టడించినా ప్రభుత్వంలో మాత్రం విద్యారంగ సమస్యల విషయంలో ఎటువంటి చలనం లేదని చెప్తున్నారు. ఇది స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.